వారంలో ఒకరోజు స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే స్వామివారికి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే స్వామివారు ధరించి ఉన్న తిరువాభరణాలన్నీ తీసేయాలి, పచ్చకర్పూర నామం తీసేయాలి, తర్వాత స్వామివారికి ఒళ్ళంతా పునుగు తైలకాపు చేయాలి, తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తిరిగి స్వామివారికి అలంకారం చేయాలి, తిరువాభరణాలన్నీ పెట్టాలి. ఇవంతా కూడా ఎక్కువ కాలం తీసుకునేది కాబట్టి వారంలో ఒకరోజు మాత్రం అభిషేకం పెట్టుకున్నాం. ఇందులో శుక్రవారం అనేది మహాలక్ష్మికి ప్రత్యేకమైనది. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వ్యూహలక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. అందుకే ఆయనకు శ్రీనివాసుడు అని పేరు. అందుకే స్వామివారికి ఇక్కడ అమ్మవారి విగ్రహం సపరేట్గా ఎక్కడా లేదు, సన్నది లేదు. స్వామివారిది ఏకబింబం, ఏకబేర అర్చన. ఇక్కడ స్వామివారికి పరివార దేవతలు వీళ్ళంతా కూడా తర్వాత ఏర్పడ్డారు. కానీ స్వామివారు మాత్రం ఎప్పుడు ఏకాంతంగా దుర్గమమైన అరణ్య ప్రాంతంలో ఎవ్వరికీ చేరరాని చోట స్వామివారు వెలిశారు. ఇంకా అది వేరే స్టోరీ ఉంది. కాబట్టి ఇట్లా స్వామివారికి చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అది శుక్రవారం నాడే స్వామివారికి కూడా చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుంది. అట్లాగే వక్షస్థలంలోని అమ్మవారికి కూడా పసుపుతో హరిద్రోదక స్నానం తిరుమంజనం చేసేస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం అయిపోతుంది అనేది ఇది సౌకర్యం కోసం అది ఏర్పడింది. అది మహాలక్ష్మి కటాక్షం కోసం, అది భక్తులు కూడా దర్శనం చేసుకున్న వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని. ఈ ప్రక్రియ అంతా అభిషేకం ప్రారంభించి పూర్తయ్యేంత వరకు ఎంత సమయం దాదాపు? అభిషేకం మాత్రం 1 గంట సేపు జరుగుతుంది. 4:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. తర్వాత నిజపాద దర్శనం. అభిషేకం తర్వాత ఒక 15 నిమిషాలు స్వామివారికి అలంకారం ఉంటుంది. స్వామివారి దివ్యమైన దేహానికి ఉన్న తడినంతా వత్తి తీసిన తర్వాత కొత్త పట్టు ధోవతి, పట్టు ఉత్తరీయం, శిరోవస్త్రం, తలకు శిరోవస్త్రం కట్టి స్వామివారికి నడుములో నాగాభరణం, వడ్డాణం, స్వర్ణయజ్ఞోపవీతం అంతా అలంకారం చేసి స్వామివారి ముఖబింబంలో పచ్చకర్పూర ధూళి, నీర్కాపు అని పల్సగా పూసిన తర్వాత స్వామివారికి వెన్న నైవేద్యం అవుతుంది. నవనీతం నైవేద్యం చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి చేస్తాం. దాని తర్వాత నిజపాద దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది. దీన్ని సమర్పణ అంటారు. ఇది తలుపులు వేసేసి చేస్తాం. సమర్పణ 1 గంట సేపు పడుతుంది. ఎందుకంటే స్వామివారికి ముందు తిరువణకాపు చేయాలి. దాదాపు ఒక 750 గ్రాముల పచ్చకర్పూరాన్ని ధూళిగా చేసి దాంతో అట్లా డ్రై పౌడర్ స్వామివారి ముఖబింబంలో వేస్తే అది నామంలాగా అంటుకుంటుంది. దాన్ని సరిగ్గా షేప్ చేసిన తర్వాత మధ్యలో కస్తూరి తిలకం, అది మధ్య నల్లగా వేణుపత్రాకృతి అంటే వెదురు ఆకు షేప్లో చేస్తారు. దాన్ని చేసిన తర్వాత స్వామివారి ముఖానికి పునుగు తైలం లేపనం చేస్తే ఈ దీపాల కాంతికి అది తల మెరుస్తూ బుగ్గలంతా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది, నవ్వినట్టుగా. తర్వాత స్వామివారికి వస్త్రాలు సమర్పణ చేసి తిరువాభరణాలు సమర్పణ చేస్తాం. తిరువాభరణాలు సమర్పణ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ నడుములో సాదా వడ్డాణం, తర్వాత నాగాభరణం వడ్డాణం, తర్వాత గంటలు మొలతాడు అనే దశావతార వడ్డాణం, తర్వాత సూర్యకఠారి, అందెలు, పాగడాలు కట్టిన తర్వాత మళ్ళీ సాలగ్రామ వస్త్రం, కటారి వస్త్రం, ఉత్తరీయం. దాని తర్వాత మళ్ళీ చిన్న కంటె, పెద్ద కంటె, పులిగోరు పథకం, యజ్ఞోపవీతం, గోపు, అష్టోత్తరహారం, లక్ష్మీహారం, చతుర్భుజ లక్ష్మీహారం, తులసిహారం, సాలగ్రామ హారాలు. అంతకుముందే కర్ణపత్రాలు, శంఖచక్రాల కవచాలు, కటిహస్తం, వైకుంఠహస్తం, నాగాభరణాలు ఇవన్నీ సమర్పణ చేసిన తర్వాత చివరిగా కిరీటం సమర్పణ చేయడం జరుగుతుంది. కిరీటం సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి బంగారు పాదాలు పెట్టిన తర్వాత స్వామివారి వక్షస్థలంలో పైకి లోపల వ్యూహలక్ష్మి ఉండిపోతుంది. బంగారుతో చేసిన అమ్మవారి పథకం ఒకటి ఉంటుంది, పెద్ద పథకం. ఆ అమ్మవారి పథకానికి మళ్ళీ అభిషేకం చేస్తాం. అభిషేకం చేసి కొత్త పట్టు వస్త్రం కట్టి స్వామివారి మెడలో అలంకరించిన తర్వాత స్వామివారికి మళ్ళీ అప్పుడు నవనీతం ఆరగింపు చేసి కర్పూర హారతి చేస్తాం.